పేట్ స్వాగతం. నేను మూల శ్రీనివాస్. ఇక దేశవ్యాప్తంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దేశాన్ని ఆకర్షిస్తుంటే తెలంగాణలో మాత్రం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశం అందరూ కూడా మరి అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో చాలామంది అభ్యర్థులు పోటీ చేయడము ప్రధాన కారణంగా చూడొచ్చు దీన్ని. సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి 2 సంవత్సరాల్లో జరుగుతున్న రెండవ ఉప ఎన్నికపై మరి చాలామంది నామినేషన్లు వేయడం కావచ్చు. అదే క్రమంలో 3 ప్రధాన పార్టీలు కూడా ఇది మాకు చావో రేవో అంటూ కూడా పోటీ పడుతూ ప్రచారం చేయడం కావచ్చు. సో ఇదే అంశంలో ఈరోజు బిగ్ డిబేట్. ఇక ఈ బిగ్ డిబేట్లో మనతో జూమ్లో పాల్గొంటున్నారు పొలిటికల్ అనలిస్టు కోటేశ్వరరావు గారు. కోటేశ్వరరావు గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో చాలామంది నామినేషన్లు వేయడాన్ని మనం ఎట్లా చూస్తాం సార్? ఇదే అంశంలో మరి నిరుద్యోగులు కావచ్చు, ఓయూ విద్యార్థులు కావచ్చు, తర్వాత మరి త్రిబుల్-ఆర్ రైతులు కావచ్చు, ఫార్మాసిటీ రైతులు కావచ్చు. సో చాలామంది ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నారు. జూబ్లీహిల్స్ బైపోల్ అంటే మరి ఇప్పుడు నామినేషన్ వేయడం ఒక ఫ్యాషన్గా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్న చివరి రోజు 188 మంది ఏదైతే ఎమ్మెల్యేగా నామినేషన్ వేయడానికి క్యూలు కట్టడం కావచ్చు, రాత్రి 2-3 గంటల వరకు కూడా ఈ నామినేషన్ల ప్రక్రియ జరిగింది. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? దీన్ని ఎలా చూస్తారు సార్? ప్రభుత్వం మీద వివిధ తరగతుల అసంతృప్తి ఒకటైతే, ప్రభుత్వానికి అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీజేపీ, బీఆర్ఎస్ చేసినటువంటి విమర్శలు, ముందుకు తెచ్చినటువంటి ఆరోపణలు, వీటన్నిటి నేపథ్యంలో అనేక మంది ఒక నిరసన రూపంలో నామినేషన్లు వేశారనేటువంటిది నా అభిప్రాయం. అందువలన వీళ్ళలో ఎంతమంది అంతిమంగా ఉపసంహరణ గడువు ఇంకా ఉంది కనుక ఎంతమంది మిగులుతారు, ఎంతమంది ఉపసంహరించుకుంటారు అనేటువంటిది చూడాలి. ఒకవేళ అనేక మంది అసంతృప్తి చెందినటువంటి వాళ్ళు, లేకపోతే నిరసనగా నామినేషన్లు వేసినటువంటి వాళ్ళు పోటీలో కొనసాగినప్పటికీ ప్రధానమైనటువంటి పోటీ 3 పార్టీల మధ్యనే కొనసాగుతుంది. ఆ 3 పార్టీల్లో గెలిచేటువంటి వాళ్ళ యొక్క జయాపజయాలని ఈ పోటీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ప్రభావితం చేసేటువంటి అవకాశం లేదనేది నా అభిప్రాయం. సార్, యాక్చువల్గా మరి మాల సామాజిక వర్గానికి సంబంధించిన 50 మంది కూడా దీంట్లో పోటీ చేస్తున్నారు సార్. సో ఏబిసిడి వర్గీకరణలో నిజంగా మాకు అన్యాయం జరిగిందంటూ మాలలు కూడా మరి మాట్లాడడాన్ని కూడా మనం ఎట్లా చూడొచ్చు అంటారు? ఒకవేళ ఆ సెంటిమెంట్ను కనుక తీసుకొచ్చేట్లయితే మరి దానికి ఆపోజిట్ గా మెజారిటీగా తెలంగాణలో సామాజిక తరగతుల్లో, అంటే దళిత సామాజిక తరగతుల్లో మెజారిటీ అత్యధికులు మాదిక సామాజిక తరగతికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ స్పందన కూడా ఎట్లా ఉంటుంది ఏమిటనేటువంటిది చూడాలి. రెండోది, ఇదేదో ఒక తెలంగాణ ప్రభుత్వమో లేకపోతే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వ్యవహారం కాదు. దేశవ్యాప్తంగా ఇది చర్చకు వచ్చినప్పుడు లేదా కోర్టుల్లో సవాల్ చేసినప్పుడు సుప్రీంకోర్టు దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదేవిధంగా బీసీల్లో కూడా ఆల్రెడీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఏబిసిడి వర్గీకరణలు బీసీల్లో కూడా ఉన్నాయి. ఓబీసీల్లో దేశవ్యాప్తంగా కూడా ఆ విధమైనటువంటి వర్గీకరణ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే రోహిణి కమిషన్ ని 10 సంవత్సరాల క్రితమే నరేంద్ర మోడీ సర్కారు నియమించింది. ఆ కమిషన్ నివేదిక ఇచ్చి 2 సంవత్సరాలు దాటింది. అందువల్ల దాని మీద ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో చూసినప్పుడు సహజంగానే దళితుల్లో మాల సామాజిక తరగతికి చెందినటువంటి వాళ్ళు కాస్త ఫార్వర్డ్, వాళ్ళకి కొంచెం కొన్ని అనేక గ్రామాల్లో లేకపోతే జిల్లాల్లో భూమి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో మాలవ సామాజిక తరగతి ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు మొదటి నుంచి మాదిగలతో పోలిస్తే విద్య, ఉపాధి ఈ రంగాల్లో ముందు ఉన్నారు. దాన్ని అవకాశంగా తీసుకొని వాళ్ళలో కొంత భూమి కూడా కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. మొత్తం మీద విద్యా ఉపాధి అవకాశాలని రిజర్వేషన్లో ఎక్కువ భాగం వాళ్ళు పొందారనేటువంటిది ఒక వాస్తవం. దానికి నిరసనగానే వచ్చింది వర్గీకరణ ఉద్యమం. అందువలన వాళ్ళు సర్దుకొని తమ యొక్క ప్రతిభా పాఠవాలని ప్రదర్శించి
తమకు సంబంధించినటువంటి రిజర్వేషన్ కేటగిరీలోనే కాకుండా జనరల్ కేటగిరీలో కూడా తమ యొక్క ప్రతిభని చూపించి అక్కడ కూడా విద్యా ఉపాధి అవకాశాలు పొందేందుకు అవకాశాలను ఉపయోగించుకోవడం మినహా ఈ విధంగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ అయిపోయింది, ఆ దశ దాటిపోయింది. చట్టపరంగా సుప్రీంకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదనేది నా అభిప్రాయం. సార్ ఇప్పుడు 42% బీసీ రిజర్వేషన్ల అంశం ఇంకా అది మరి రావణ కాష్టంలో మండుతోంది సార్. ఈ అంశంలో జూబ్లీహిల్స్లో దాని ఇంపాక్ట్ ఏమన్నా ఉంటుందా? దీంట్లో మరి ప్రజలు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్లో ఎవరికి మద్దతు పలికే అవకాశం ఉంటుంది, ఎవరికి వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంటుంది? ఒకవేళ ఈ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అటువంటి పరిస్థితే కనుక వస్తే, ఎందుకంటే గణనీయంగా ఓబీసీలు లేదా బీసీలు కూడా గణనీయంగా సహజంగానే తెలంగాణలో ఉన్న దామాషాకు ప్రతినిధిగానే జూబ్లీహిల్స్ లో కూడా ఉంటారు. ఇప్పుడు అల్టిమేట్ గా అసలైనటువంటి వేలు అన్ని కూడా ఎవరి మీద చూపుతున్నారంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వం మీదనే చూపుతున్నారు. ఎందుకు అంటే రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే 42% లేకపోతే ఇప్పుడున్నటువంటి ఓబీసీ రిజర్వేషన్ 27% మించి అదనంగా కావాలంట. లేకపోయేట్లయితే 50% కోటాను అధిగమించాలన్నా కానీ ఒక రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే అది సాధ్యం అవుతుంది. రాష్ట్రాలు ఎన్ని సర్వేలు చేసినా లేకపోతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం 3 టెస్టులు చేసినప్పటికీ ఆ టెస్టుల్లో కూడా మూడో షరతు ఏంటంటే 50% లోపు మాత్రమే ఉండాలి అనేటువంటిది ఒక షరతు. అందువల్ల దాన్ని సుప్రీంకోర్టు తీర్పుల్ని లేదా దాన్ని పక్కన పెట్టేయాలంటే విధిగా రాజ్యాంగ సవరణ చేయాలి. ఆ రాజ్యాంగ సవరణ చేస్తామని కానీ చెయ్యము అని కానీ బీజేపీ చెప్పడం లేదు. అందుకని అదే గనక ప్రచారాస్త్రమయం గనక అయ్యేట్లయితే అది బీజేపీకి వ్యతిరేకంగా మారేటువంటి అవకాశం ఉందనేది నా అభిప్రాయం. సో ఓవరాల్గా జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందంటారు సార్? ఖచ్చితంగా. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ తీర్థనుల్ని చూసినప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గణనీయంగా ఆ నియోజకవర్గంలో ఓట్లు సాధించినప్పటికీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి అటువంటి పరిస్థితి లేదు. అందువలన ఇప్పుడు సహజంగానే సిట్టింగ్ సీట్ బీఆర్ఎస్ దాన్ని ఏ విధంగానైనా కైవసం చేసుకోవాలన్నది రేపు మొన్న ఎన్నికల్లో 2వ స్థానంలో వచ్చినటువంటిది కాంగ్రెస్ కనుక ఆ 2 పార్టీల మధ్యనే ప్రధానమైనటువంటి కేంద్రీకరణ ఉంటుంది అనేది చెప్పవచ్చు. సార్ ఫైనల్గా బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య జూబ్లీహిల్స్ బైపోల్కు సంబంధించి పోటీ ఉంటుంది, దాంట్లో తీవ్రంగా వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే క్రమంలో ఒక అనలిస్ట్గా మరి ఆల్రెడీ రేపటితో నామినేషన్లకు సంబంధించిన ప్రక్రియ అయితే పూర్తవుతుంది సార్, అంటే ఉపసంహరణకు సంబంధించి. సో కొంత అడ్వాన్స్గా మీరు ఏమైనా చెప్పగలుగుతారు సార్? కాంగ్రెస్కు ఉందా, బీఆర్ఎస్కు ఉందా గెలుపు అవకాశాలు? గెలుపు అవకాశాలు అంటే ఇప్పుడు ఉప ఎన్నికలు జరిగినటువంటి ఉదంతాలని మనం చూసుకున్నప్పుడు అది అధికార పార్టీకి అడ్వాంటేజ్ గా ఉంటుంది అనేటువంటిది గతంలో జరిగినటువంటి ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తున్నాయి. అందువల్ల 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత లేదా లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పెద్దగా పెను రాజకీయ మార్పులు ఏమీ లేవు. ఒక సంచలన అంశంగా బీసీ రిజర్వేషన్లు అనేటువంటిది వచ్చింది. అందువల్ల బీసీ రిజర్వేషన్లు అయినప్పటికీ లేదా ఇతరత్ర అంశాలు అయినప్పటికీ ఈ ఎన్నికలు అనేటువంటివి 3 పార్టీలకు కూడా ఒక అగ్ని పరీక్షగా మారాయి. అందువల్ల ఈ అగ్ని పరీక్షలో ఎవరు బయటకు వస్తారు ఏమిటి అనేటువంటిది ఆసక్తికరంగా మారింది. రెండవది, దీని మీద 3 పార్టీలు కూడా కేంద్రీకరణ కనుక చూసినట్లయితే మనకి స్టార్ క్యాంపెయినర్లుగా ఇప్పుడు బీజేపీ జాబితాలో ఉన్నటువంటి స్టార్ క్యాంపెయినర్లు లేదా కాంగ్రెస్ జాబితాలో ఉన్నటువంటి స్టార్ క్యాంపెయినర్లను చూస్తే బయట నుంచి కూడా వాళ్ళు తీసుకొచ్చి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారంటే దానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత, రాజకీయ ప్రాధాన్యత ఏమిటో మనకి అర్థమవుతా ఉంది. అందువలన ఖచ్చితంగా ఇది బీజేపీ మన బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య జరుగుతున్నటువంటి పోటీగానే దీన్ని పరిగణించవచ్చు. బీజేపీ అనేటువంటిది గత ఎన్నికలను బట్టి కూడా చాలా సుదూరంగా ఉన్నటువంటి అభ్యర్థి లేదా అదే అభ్యర్థి పార్టీ. మొత్తం మీద అడ్వాంటేజ్ స్వల్ప మెజార్టీతో అయినా గెలవడానికి కాంగ్రెస్ కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అనేది కూడా నేను ఈ సందర్భంగా చెప్పగలను.
ఫైనల్గా సార్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు అనేది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు, ఈ ప్రభావం ఉంటుందా? దీన్ని నిజంగానే ఇటు గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు కావచ్చు, తర్వాత జరగబోయే లోకల్ బాడీస్లో కావచ్చు, ప్రజలు నిజంగానే ఇప్పుడు గెలిచిన పార్టీకి అప్పుడు మద్దతు పెరిగే అవకాశం ఉంటుందా? సో దీన్ని పరిగణలోకి తీసుకుంటారా? ఎట్లుండబోతుందా? అలా అని మనమేమి నిర్ధారణకు రానవసరం లేదు. ఎందుకు అంటే ఒక నియోజకవర్గంలో వచ్చేటువంటి ఫలితం మొత్తం గ్రేటర్ హైదరాబాద్ మీద అదే ఫలితం వస్తుందని చెప్పడానికి ఏమీ లేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం. ఏమిటి అంటే గెలిచినటువంటి పార్టీ చూడండి, మేము జూబ్లీ హిల్స్ లో మేము మా సత్తా చాటాము అని చెప్పుకోవడానికి అవకాశం ఉంటది. అదే విధంగా ఇప్పుడు కంటోన్మెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. ఇప్పుడు మళ్ళా ఈసారి కూడా బీఆర్ఎస్ పార్టీ కనుక ఓడిపోయేట్లయితే అది ఇంతకాలం ఓటర్లు ఏదో తప్పు చేశామనే మనోవ్యాధిలో ఉన్నారు, తిరిగి మాకు పట్టం కడతారు అని బీఆర్ఎస్ చేసినటువంటిది వాస్తవం కాదనేటువంటిది నిర్ధారణ అయిపోతుంది. అందుకని దానికి ఆ సమస్య. రెండోది బీజేపీ, మేము కిషన్ రెడ్డి గారికి వచ్చినటువంటి ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకొని మేము గెలుస్తామని చెప్పేటువంటి ప్రచారం చేస్తున్నది. అది కూడా అయితే ఆ పార్టీకి కూడా విశ్వసనీయత అనేటువంటిది కోల్పోతుంది. కాంగ్రెస్ పార్టీ కనుక ఓడిపోయేట్లయితే కాంగ్రెస్ పార్టీ మేము చేసినటువంటి సూపర్ 6 వాగ్దానాలు లేదా ప్రజోపకారమైనటువంటి పథకాలు వీటన్నిటి బండారం కూడా వాస్తవం కాదని తేలిపోతుంది. అందుకని మూడు పార్టీలు కూడా తమ యొక్క శక్తి యుక్తుల్ని లేదా సామర్థ్యాలన్నింటినీ కూడా గరిష్టంగా ఉపయోగిస్తున్నాయి. మూడిటికి ఇది ఒక అగ్ని పరీక్షే అని చెప్పాల్సి వస్తుంది. కారణం అదే. సార్ ఫైనల్గా స్టార్ క్యాంపెయినర్లు అందరూ జాతీయ స్థాయి నేతలు, కీలక నేతలందరూ కూడా మరి జూబ్లీహిల్స్లో ప్రచారం చేయబోతున్నారు. ఇదే క్రమంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ప్రచారంలో పాల్గొంటాడు ప్రచారం జరుగుతోంది. సో మొత్తానికి కేసీఆర్ ఇంపాక్ట్ ఉంటుందా సార్? మొత్తానికి బీజేపీ కాంగ్రెస్ జాతీయ నాయకుల ఇంపాక్ట్ ఉంటుందా? జూబ్లీహిల్స్ ప్రజలు ఎవరిని రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది? గత 2 ఎన్నికల్లో చూసినప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఇంపాక్ట్ లేదు. లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి అది మరింత దిగజారింది బీఆర్ఎస్ సంబంధించి. బీజేపీ విషయానికి వస్తే నరేంద్ర మోడీ గారిని స్టార్ క్యాంపెయినర్ గా తీసుకొచ్చి మొత్తం హైదరాబాద్ నగరంలో రోడ్ షో చేసినప్పటికీ గోషమహల్లో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల కారణంగా అక్కడ గెలవడం తప్ప మిగతా చోట్ల బోణీ చేయలేదు బీజేపీ. అయితే లోక్సభ ఎన్నికల్లో ఉన్నటువంటి పరిణామాలు చూసుకున్నప్పుడు అది సికింద్రాబాద్ లో గెలవటం అనేటువంటిది, అదేవిధంగా చేవెళ్ళ గెలవటం అనేటువంటిది దానికి ఉపరక్తినిచ్చేటువంటి అంశం. అందువలన ఇప్పుడు దానికి కూడా ఆ మేరకు ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో కనుక ఓట్లు సంపాదించుకోకపోతే దాని క్రెడిబిలిటీ కూడా దెబ్బతింది. అందుకని ఇట్లా 3 పార్టీలకి 3 రకాల కారణాలు ఉన్నాయి. ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది మనం చూడాల్సింది. ఇక్కడ మైనారిటీ ఓటర్లు ప్రధానమైనటువంటి పాత్ర పోషించేటువంటి అవకాశం ఉంది. మజ్లిస్ పార్టీ బహిరంగంగానే కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించినందువలన కాంగ్రెస్ పరిస్థితి కాస్త సులభంగా, పెద్ద ఏదో మెజారిటీలు అపరిమితమైనటువంటి మెజారిటీలు వస్తాయని మనం చెప్పలేం, కానీ కంఫర్టబుల్ గానే గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయనేది ఒక ప్రాథమికమైనటువంటి అంచనా. ఎన్నికల నాటికి ఏదైనా అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ఇదే జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మొత్తానికి మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించారు. ఇది ఇక జూబ్లీహిల్స్లో మొత్తానికైతే అధికార పార్టీకి కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏ ఉప ఎన్నికైనా కూడా అధికారం ఉన్న పార్టీకి అనుకూలంగా ఉంటుంది కనుక కొంత కాంగ్రెస్కు ఎడ్జిగా ఉంది, గెలుపు అవకాశాలు కూడా ఉండే అవకాశం